ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే 5 పథకాల ఫైల్స్పై సంతకాలు చేయడం పట్ల జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి హర్షం వ్యక్తం ప్రకటించారు. అయితే మెగా డిఎస్సితో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, వృద్ధులకు పెన్షన్లు 4,000కు పెంచడం, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం, స్కిల్ సెన్సెస్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ప్రధానమైన పథకాలపై సంతకాలు చేయటం హర్షణీయమని జనచైతన్య వేదిక ప్రకటిస్తుంది. అందులో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా డిఎస్సిని ప్రకటించడం గొప్ప పరిణామం. దాదాపు 17,000 మంది నిరుద్యోగ వ్యక్తులకి ఉపాధ్యాయ వృత్తిలో తమ బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం కలగబోతుంది. రెండవది, రైతులు, భూమిపై హక్కు ఉన్న అనేక మంది ఆందోళన చెందుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం ఒక ప్రధాన అంశం. మూడవది, స్కిల్ సెన్సస్ పేరుతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, నిపుణుల్ని ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం. ఎంతోమంది అన్నార్థులు, ఆకలితో అలమటిస్తున్న వ్యక్తులకి గత కాలంలో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు లక్షలాది మందికి ఆహార భద్రతని కల్పించిన అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించాలని భావించడం మరొక గొప్ప పరిణామం. వీటితో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడుతానని, మంచి పరిపాలన అందిస్తానని, కక్ష కార్పణ్యాలకి అవకాశం ఇవ్వకుండా, ప్రతీకార కాక్షలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పయనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం గొప్ప విషయం. గత 5 సంవత్సరాలు మనం పరిశీలిస్తే కింద ఎండిఓ, ఎంఆర్ఓ దగ్గర నుంచి పైన చీఫ్ సెక్రటరీ దాకా వీరందరూ కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలించకుండా కేవలం స్థానిక అధికార పార్టీ నేతల కనుసరణల్లో వారు చెప్పిన విషయాలు మాత్రమే అమలు చేస్తూ, వారు చెప్పిన పనులు మాత్రమే చేస్తూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. వీరిలో కొందరు దుర్మార్గులు అవినీతికి పాల్పడుతూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అటు రాజకీయ అవినీతి, ఇటు అధికార అవినీతి రెండింటినీ ప్రోత్సహిస్తూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పరిపాలించిన పరిస్థితి. అలాంటి దుర్మార్గమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులని, జిల్లాధికారులని, ఎండిఓ, ఎంఆర్ఓ, ఎస్పీలు, ఎస్ఐల దగ్గర నుంచి అందరినీ పరిశీలించి ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనులు చేశారో వారిపైన తప్పనిసరిగా కఠినమైన శిక్షలు పడేటట్టుగా కృషి చేయాలని, చట్టబద్ధంగానే ఆ శిక్షలు పడేట్టుగా కృషి చేయాలని చెప్పని జనచైతన్యం భావిస్తుంది. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఏ అధికారి కూడా చట్టానికి అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఒక రకమైన భయం ఏర్పడుతుంది. తద్వారా సమాజం ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. బలహీనులకి, దళితులకి, గిరిజనులకి, అట్టడుగు వర్గ వాళ్ళకి, పేదలకి న్యాయం జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు త్వరలో ముందుకొస్తున్న అనేక మంత్రులు వారి యొక్క శాఖలలో ఈ వైపు కృషి చేయాలని, మంచి వ్యక్తుల్ని, మంచి అధికారుల్ని ప్రోత్సహించాలని, వారిని గౌరవించాలని, వారి మీద పెత్తనం చేయాలనేటువంటి తలంపు మానుకోవాలని, వారు చేసే మంచి పనుల్ని స్వాగతించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.